నమస్తే. వెల్కమ్ టు విభావలి నేచర్. మురళీధర గోదాము నుంచి తీసుకొచ్చుకున్న కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ అండి. ఇవన్నీ కూడా కెమికల్స్ తక్కువగా ఉండే ప్రొడక్ట్స్ వాడదామని మనం వండుకోవాలే కానీ ఇలాంటి ప్రొడక్ట్స్ చాలా దొరుకుతున్నాయి. మన గ్రామ భారతి మూలం సంతలో కానీ లేదంటే ఇక్కడ మురళీధర గోదామంలో కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలాంటి ప్రొడక్ట్స్ చేస్తున్నా కూడా ఖచ్చితంగా వారి దగ్గర నుంచి ప్రొడక్ట్స్ కొనండి. వాళ్ళని ఎంకరేజ్ చేయండి తప్పకుండా కూడా. అలాగే గోశాలలు నిర్వహిస్తూ అగరబత్తులు కానీ లేదంటే గోమయంతో చేసిన వస్తువులు ఎవరైనా చేస్తుంటే తప్పకుండా మీరు వారి దగ్గర నుంచి అలాంటి ప్రొడక్ట్స్ అయితే కొనండి. ఈ పంచగవ్య షాంపూస్ తీసుకొచ్చాను, చాలా బాగుండే. పంచగవ్య ఆయిల్ కానీ షాంపూ కానీ చిన్న బాటిల్స్లో క్యూట్గా భలే అనిపించినాయి. ఈ షాంపూ వచ్చేసి 50 రూపీస్, ఆయిల్ 100 రూపీస్. అలాగే సోప్స్ కూడా తీసుకున్నాను. ఇంతకుముందు వీడియో కూడా పెట్టినాడు 20 రకాల కెమికల్ ఫ్రీ సోప్స్ అని. చాలా రకాలు ఉండే కాబట్టి అదొక రకం కొన్ని సోప్స్ అయితే తీసుకున్నాను. అట్లనే పంచగవ్య ఆయిల్ కూడా తీసుకున్నాను. ఇది 100 రూపీస్కి ఒక బాటిల్. ఇలాంటి కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ మీకు ఎక్కడ దొరికినా కూడా ఖచ్చితంగా తీసుకోండి. ఎక్కువగా మనం కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ వాడడం వల్ల మన ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపుతుంది. కాబట్టి మనం చేంజ్ అవుతూ ఉంటేనే అది మన పిల్లలు నేర్చుకుంటారు. ఘనజీవామృతము ఇంతకు ముందు వెళ్ళినప్పుడు కూడా తీసుకొచ్చుకున్నాను, మళ్ళీ తీసుకొచ్చాను. ఒక బాల్ ఒక కుండికి సరిపోతుంది. చిన్న గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైనా లేదంటే బాల్కనీస్ లో చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇలాంటి ఘనజీవామృతం బాల్స్ ఉంటే మాత్రం తెచ్చిపెట్టుకోండి. 15 డేస్కు 20 డేస్కు ఒకసారి ఒక బాల్ వేసుకుంటే మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా అందుతాయి. ఇక్కడ హ్యాండ్ వాష్ కూడా తీసుకున్నాను. హ్యాండ్ వాష్, డిష్ వాష్ లిక్విడ్, డిటర్జెంట్ లిక్విడ్, అలాగే డిష్ వాష్ లిక్విడ్తో పాటు డిష్ వాష్ సోప్ కూడా తీసుకున్నాను. ఇంతకు ముందు కూడా తీసుకున్నా, కాకపోతే చాలా తొందరగా అయిపోతుంది కాబట్టి ఈసారి లిక్విడ్ ట్రై చేశాను. ఈ డిష్ వాష్ సోప్ అయితే మొత్తం బూడిదతో తయారు చేసింది. ఇది చూడడానికి ఇట్లా సోప్ లాగా ఉన్నా కూడా వాటర్ పడగానే మొత్తం ఇట్లా పౌడర్ ఫామ్ లో అయిపోతుంది. అండ్ తొందరగా అయిపోయిందేమో అనిపించింది నాకు. అలాగే వజ్రధన్ రాక్ సాల్ట్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు చాలా మంది వైట్ సాల్ట్ కన్నా ఎక్కువగా ఈ పింక్ సాల్ట్ వాడడానికి ఇష్టపడుతున్నారు కదా. అలా పింక్ సాల్ట్ వాడే వాళ్ళు ఈ వజ్రధన్ రాక్ సాల్ట్ దొరికితే కనుక అది వాడండి. చాలా బెటర్ సాల్ట్ ఇది. అయితే ఇది మనకి ఓన్లీ బిగ్ బాస్కెట్ లో మాత్రమే దొరుకుతుంది. సూపర్ మార్కెట్ లో అయితే నేను ఎక్కడ చూడలేదు. నెక్స్ట్ ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా నేను గ్రామ భారతి మూలం సంత నుంచి ఉన్నవి. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను అంటే మనం రెగ్యులర్గా అన్ని కెమికల్స్తో నిండిన ప్రొడక్ట్సే కాదు, కెమికల్స్ లేకుండా ఉన్న ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి అని ఒక 10 మంది కన్నా తెలుస్తుందనే ఉద్దేశంతో నేను ఇలా వీడియో చేస్తున్నాను. ఇది కూడా పంచగవ్య షాంపూ అయితే నేను మురళీధర గోదామంలో తీసుకున్నప్పుడు చాలా బాగుండే. అందుకనే మళ్ళీ నేను రాధాకృష్ణ గోశాల నుంచి కొన్నాను పంచగవ్య షాంపూ. అలాగే సురక్షితం న్యాచురల్ నుంచి తీసుకున్న లిక్విడ్ డిటర్జెంట్ చెప్పాను కదా ఫస్ట్ టైం తీసుకున్నానని, అది లిక్విడ్ డిటర్జెంట్. ఇది 1 లీటర్కి 250 రూపీస్. ఇది మనం మామూలు వాష్ చేసుకోవచ్చు. అలాగే ఇండిగో పౌడరు, ఫ్లోర్ క్లీనర్. ఈ ఫ్లోర్ క్లీనర్ మాత్రం చాలా బాగుంది. ఎలాంటి కలర్స్ యాడ్ చేయకుండా ప్యూర్ ఇండిగో పౌడర్, హెన్నా పౌడర్ అంటే గోరంటాక్ పొడి కూడా ఇక్కడ దొరుకుతుంది. ఆయిల్స్ కూడా దొరుకుతాయి. ముందు వీడియోలో చూపించాను కదా, ఇది ఐఎంసి వాళ్ళది కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ డిష్ వాష్. మనము దీన్ని ఇది 250 ml కదా, 100 ml వాటర్లో డైల్యూట్ చేసి పెట్టుకోవచ్చు. లేదంటే మనం వాడేటప్పుడు కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి కూడా వాడుకోవచ్చు. ఐఎంసి నుంచి తీసుకుని అయితే ఫస్ట్ టైం తీసుకున్నాను. సురక్షితం న్యాచురల్ డిష్ వాషర్ అయితే నేను 2 months నుంచి వాడుతున్నాను. చాలా బాగుంది. మనం ముఖ్యంగా ఈ పాత్రలు తోమేటప్పుడు ఎంత తక్కువ కెమికల్స్ ఉన్నాయి వాడితే అంత మంచిది. మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా కూడా కెమికల్స్ అనేవి అలాగే ఉండిపోతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రము ఇలాంటివి ప్రిఫర్ చేయండి. నేను వెళ్ళిన ప్రతిసారి గంగిగోవు పంచగవ్య ఉత్పత్తుల నుంచి అయితే తీసుకునే పెయిన్ ఆయిల్ ఇది డబుల్ బాయిల్ చేసుకొని నొప్పులు ఉన్న చోట పెడితే మాత్రం చాలా తొందరగా రిలీఫ్ ఉంటుంది. మా మదర్ కోసం అని చెప్పేసి నేను ఖచ్చితంగా ఒక ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. అలాగే అమృతధార కూడా, ఇది కూడా ఫస్ట్ టైం తీసుకున్న షాంపూ. ఇది క్లెన్సర్ లాగా కూడా యూజ్ అవుతుందని చెప్పారు. సోప్స్ ఏమో ఒకటి సుండపిండి సోప్, ఒకటి లావెండర్ సోప్ తీసుకున్నాను. పర్టికులర్గా ఈ సోప్ అని ఏం లేదు, కెమికల్ తక్కువగా ఉండే ఏ సోప్ అయినా కూడా నేను తీసుకుంటూనే ఉంటాను. ఒకే రకం ఫ్లేవర్ అయితే పిల్లలకు నచ్చదు కాబట్టి అదొకటి తీసుకుంటుంటాను అంతే.
నెక్స్ట్ శ్రీభూమి ఆర్గానిక్స్ నుంచి సాయిల్ మిక్స్ లో కలుపుకోవడానికి ఆర్గానిక్ మిక్స్ అని ఒకటి చూపించాను కదా. మనకు 5 రకాల పొడులు కలిపి ఉంటుందని చెప్పాను కదా. అంటే ఈ వేప గింజల పొడి, గానుగ పిండి, ఆవపిండి, ఆముదము, అలాగే సీతాఫల పిండి, ఇవన్నీ కలిపిన ఆర్గానిక్ మిక్స్ అని చెప్పాను కదా, అది తీసుకొచ్చుకున్నాను. అలాగే గోకులం ఆర్గానిక్స్ నుంచి ఎకో ఫ్రెండ్లీ బ్రషెస్ తీసుకున్నాను. మనం ఎక్కువగా ప్లాస్టిక్ తో రెడీ అయిన బ్రషెస్ వాడుతుంటాం కదా. మనం ఎంత కాస్ట్ పెట్టినా కూడా ప్లాస్టికే కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా రెడీ చేసిన ఈ ఎకో ఫ్రెండ్లీ చెక్కతో రెడీ చేసిన బ్రష్లు ఉంటే మాత్రం తప్పకుండా కొనండి. మనం పడేసినప్పుడు పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ఉండడం చాలా మంచిది. ఉన్నంతలో మనకి ఏవైతే దొరుకుతున్నాయో అవి ఖచ్చితంగా యూజ్ చేసుకుందాము. అలాగే మన పృథ్వీరాజ్ టెర్రస్ గార్డెన్ రేణుక గారిని కలిసానని చెప్పాను కదా, వారి దగ్గర నుంచి తీసుకున్న సీడ్స్ ఇవి. చాలా రకాలైతే తీసుకొచ్చుకున్నాను. మనకు దేశీ సీడ్స్ చూసామంటే అసలు ఆగను. అది పెడతానా పెట్టను అనే విషయం తర్వాత, కానీ ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది. ఇక్కడ నేను స్పెషల్గా తీసుకున్నది అయితే తమలపాకు చిక్కుడు తీసుకున్నాను. అలాగే సమ్మర్ బీరా అని, కాస్మోస్ ఫ్లవర్స్, పట్నం బంతి పూలు, ఏది కొంచెం స్పెషల్గా అనిపిస్తే అవన్నీ తీసుకొచ్చుకున్నాను. అనే బుడమ దోసకాయ గింజలు, మిర్చి కూడా ఏదో కొత్త రకం మిర్చి అని ఇచ్చారు. సీజన్తో పని లేకుండా వచ్చి చిక్కుడు కూడా ఇచ్చారు. దీనికి సీజన్తో పని లేదంట, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అని చెప్పారు. అలాగే గిరిజన మిర్చి స్పెషల్గా ఇచ్చారు. అది నేను ముందు వీడియో చేసినప్పుడు ఇది కవర్ చేయలేదు. ఇది కూడా చాలా స్పెషల్ అంట, చాలా కారంగా ఉంటుందని చెప్పారు. ఇది బంతినారు, దీని పేరు స్పెషల్గా ఏదో చెప్పారు, నాకు గుర్తు రావట్లేదు. కానీ ఇది చాలా కాలం నాటిదంట ఈ బంతినారు. ఇదిగోండి, ఇది బుడమ దోసకాయ గింజలు ఇవి. ఇది శంకు పూలు, 3 కలర్స్ ఉంటాయంట దీంట్లో. ఇలా విత్తనాలు కానీ మొక్కలు కానీ చూసినప్పుడు అదో రకమైన సంతోషము, కొన్నా కొనకపోయినా కూడా. అండ్ అవర్ ఫుడ్ స్టోర్ నుంచి తీసుకొచ్చుకున్నాను నేను ఇవి. ఇది బ్రౌన్ షుగర్, అలాగే కందిపప్పు, మిర్చి కూడా మంచిగా తొడమలు తీసి నీట్గా ఇస్తున్నారు. ఈ వుడెన్ ప్రెషర్లు ఇక్కడే కాకుండా మామూలుగా ఎక్కడైనా ఎగ్జిబిషన్ జరుగుతుంటే కూడా అక్కడ కూడా దొరుకుతున్నాయి. ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకొచ్చుకోండి. బ్రెజిల్స్ ఒక చెట్టు యొక్క వేరుతో రెడీ చేసేదంట, ఎంత స్మూత్ గా ఉన్నాయో అసలు. లాస్ట్ లో వచ్చేటప్పుడు చూసాను ఈ బ్రష్, వుడ్ కానీ ఫినిషింగ్ కానీ బ్రెజిల్స్ కానీ చాలా బాగుంది. ఈ నెలలో మూలన్ సంత 3rd సాటర్డే ఉంటుంది, 19th రోజు. టైమింగ్స్ మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 7 PM వరకు ఉంటుంది. తార్నాక మర్రి కృష్ణ హాల్. గోకులం ఆర్గానిక్స్ నుంచి తీసుకున్న పసుపు, ఇది 1/2 kgకి 200 రూపీస్. నెక్స్ట్ వచ్చేది శ్రావణ మాసం కాబట్టి మనకి ఎక్కువగా పసుపు కుంకుమ వాడతాం పూజలకి. కాబట్టి ఈ పసుపు కుంకుమ కెమికల్స్ లేని తీసుకోవడానికైనా కానీ ఈసారి మూలన్ సంతకు రండి. అలాగే మనకి ఈ కెమికల్స్ లేని అగరబత్తులు, ధూప్ స్టిక్స్, సాంబ్రాన్ కడ్డీలు ఇవన్నీ దొరుకుతాయి. అట్లీస్ట్ ఇవి తీసుకోవడానికన్నా ఒకసారి మూలన్ సంతని విజిట్ చేయండి. ఇది ఈరోజు వీడియో బాగుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.